హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వివి వినాయక్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చూడబోతున్నాము. ఈ వీడియోలో ఈ మూవీని ఎండ్ వర్క్ చూడండి. ఏదన్నా మీ మూవీలో హిట్స్ అనిపించినా ఫ్లాప్ అనిపించినా ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. వివి వినాయక్ హిట్స్ అండ్ ఫ్లాప్. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, దట్ ఈస్ ఆది. చెన్నకేశవరెడ్డి యావరేజ్ కాదు, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అయింది మూవీ. ఇట్స్ గుడ్. ఒక చిన్న పాయింట్ వల్ల ఇట్స్ ప్రాబ్లం వచ్చి ఎవరేజ్ లో ఆగింది. అదర్వైజ్ నా చెన్నకేశవరెడ్డి ఇస్ ద గుడ్ మూవీ. నెక్స్ట్ దిల్ మూవీ సూపర్ హిట్ మూవీ. ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. సాంబా యావరేజ్ మూవీ. బన్నీ సూపర్ హిట్ మూవీ. లక్ష్మి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. యోగి ఫ్లాప్. కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అదుర్స్ హిట్ మూవీ. బద్రీనాథ్ ఫ్లాప్ మూవీ. నాయక్ సూపర్ హిట్ మూవీ. అల్లుడు సీను యావరేజ్ మూవీ. అఖిల్ ద పవర్ ఆఫ్ జువా డిజాస్టర్ మూవీ. ఖైదీ నెంబర్ 150 ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటెలిజెంట్ డిజాస్టర్ మూవీ. ఓకే, ఈ 16 మూవీస్ లో చూడండి మాక్సిమం అన్ని టాప్ హీరోస్ తో వివి వినాయక్ మూవీస్ చేశారు. ఏదైనా స్మాల్ హీరోతో చేస్తే అన్ని ఆల్మోస్ట్ ఫ్లాప్ అయినాయి. ఫస్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో చేసింది, సూపర్ డూపర్ హిట్ అయింది ఆది. నెక్స్ట్ బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, ఇది కూడా యావరేజ్ టు అబవ్ యావరేజ్. నెక్స్ట్ దిల్, బట్ ఇది ఫస్ట్ టైం నితిన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవితో చేసినటువంటి ఠాగూర్ ఆల్సో ఇది సూపర్ డూపర్ హిట్ మూవీ. సాంబా సంవాట్ ప్రాబ్లం అయింది. సాంబా ఆల్సో బన్నీ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఉన్నది బెస్ట్ మూవీ. లక్ష్మి వెంకటేష్. మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇవన్నీ పేర్లు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. యోగి ప్రభాస్, కృష్ణ రవితేజ, అదూర్స్, జూనియర్ ఎన్టీఆర్, బద్రీనాథ్, అల్లు అర్జున్, నాయక్, మెగా పవర్ స్టార్ తెలిసిందే మీకు, చరణ్, అల్లుడు సీను, ఇది కొంచెం బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసింది, ఇది కొంచెం ఫ్లాప్ అయింది యావరేజ్. అఖిల్, ఓకే అఖిల్ తో కూడా ఫ్లాప్ అయింది. ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్. ఆల్మోస్ట్ అన్ని టాప్ హీరోస్ తో చేశారు. ఇంటెలిజెంట్ వచ్చేసి మనకు సుప్రీం హీరో తో చేశారు. సుప్రీం హీరోతో అది హిట్టా ఫ్లాపా అనేది చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ 16 మూవీస్ లో ప్రతి ఒక్కళ్ళు టాప్ లో ఉన్నటువంటి ఫామ్ లో ఉన్నటువంటి హీరోస్ నే వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. ఓకే, వీటిలో మీకు అన్ని ఆల్మోస్ట్ హిట్ అయిన మూవీస్ ఎక్కువ ఉన్నాయి. 1-2 మూవీస్ 3 మూవీస్ ఏదైనా ఫ్లాప్ అయి ఉండొచ్చు. బట్ వివి వినాయక్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్. మీకు మన తెలుగు మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ప్లీజ్ ఈ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.